జిల్లా పెళ్లకూరు మండలం సుపరిపాలన తొలి అడుగు ద్వారా గ్రామ స్థాయిలోని సమస్యలు తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని రూపొందించారని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించిన గ్రామాల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నుంచి సంక్షేమం అభివృద్ధి వైపు సీఎం చంద్రబాబు నాయుడు నడిపించుటకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 2-3 తేదీల్లో రైతన్నలకు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సూపర్ 6 హామీలను దాదాపు అన్ని నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగ యువతలు ఉద్యోగ ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యం కూడా ట్రైనింగ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆమె వివరించారు. కింద కొన్ని 6 పథకాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మేము సూపర్ 6 పథకాలన్నీ నెరవేరుస్తామని అలాగే అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికీ మాట ఇచ్చాం. దాంట్లో భాగంగా సూపర్ 6 పథకాలన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు. అందులో మీకు అందుతున్నాయా లేదా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావడం సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం రోజులు పూర్తయింది. దీంట్లో మనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రచారం అప్పుడు కూడా మనందరికీ మాట ఇచ్చారు. గతంలో 3,000 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేస్తారని. అలాగే ఆయన మాట మీద నిలబడి మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వాళ్ళు అటు అభివృద్ధి చేయలేదు, ఇటు సంక్షేమ పథకాలు అందరికీ అందివ్వలేదు. కానీ వాటితో పాటు రాష్ట్రం మీద అప్పులు కూడా ఉంచెళ్ళారు. అటు అభివృద్ధి చేయలేదు, ఇటు సంక్షేమ పథకాలు ఎవరికి అందివ్వలేదు. దాంతోపాటు రాష్ట్రం మీద అప్పులు వదిలేసి వెళ్ళారు. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అవ్వతాతలకి, ఒంటరి మహిళలకి, వితంతువులకు కానీ అందరికీ నేను ఆ రోజు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలని ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ 1వ తారీఖు మధ్యాహ్నం లోపు మీ అందరికీ కూడా పెన్షన్లు అందిస్తున్నారు. అధికారుల మీదే వదిలేయకుండా నాయకులు కూడా మీ దగ్గరకు వచ్చి పెన్షన్లు అందుతున్నాయో లేదో చూస్తున్నారు, మీ సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రతి నెల నాయకులు మీకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే గతంలో అందరి పిల్లల్ని చదివిస్తానని ఒక్క బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి కింద వాళ్ళు ఒక్క బిడ్డనే ఇచ్చేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మీ అందరికీ చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తాను, అందరూ చదువుకోవాలి అని. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద తల్లి అకౌంట్లో ఈరోజు పడుతుంది. ప్రతి బిడ్డని చదివించే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అలాగే వచ్చే నెల ఆగస్టు 15 నుంచి కూడా మహిళలందరికీ జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. గతంలో మనకు దీపం పథకం తీసుకొచ్చి మనందరికీ ప్రతి ఇంటికి స్టవ్ అందజేసింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దీపం పథకం 2 తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు మన ఇంటికి అందజేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో భాగంగా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అలాగే వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభవ కింద రైతన్నలకి అండగా నిలబడుతూ 20,000 రూపాయలు ఈకేవైసీలో అప్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి 20,000 రూపాయలు అందజేయబోతున్నారు. మనకు తెలుసు మన ప్రతి రైతుకి అండగా నిలబడుతుంది ఎప్పుడు కూటమి ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు